రే బాబు అబ్దుల్లా, నీవు ఏదో పుట్టపర్తిలో డెవలప్మెంట్ లేదు అది నేను అంటున్నావు. సత్యసాయి బాబా ట్రస్టుల ద్వారా డెవలప్మెంట్ జరిగింది ఆయన. మీ ప్రభుత్వం ఏంటి చేసిండేది లేదు. మా నాయకుడు చేసిన డెవలప్మెంట్లో ఈరోజు కూడా అదే నడుస్తుంది. మీరేదో లైట్లు సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు లైట్ వేసినారు. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు డెవలప్మెంట్ భారీగా జరుగుతుంది. ఎందుకంటే శత జయంతి ఉత్సవాలు భారీగా జరపాలని వాళ్ళు ప్రీ ప్లాన్గా నీట్గా పనిచేస్తున్నారు ట్రస్ట్ వాళ్ళు. దాంట్లో మీరు పరిస్థితి ఏముంది ఆయన? ఏమన్నా మీరేమన్నా మీ కార్యకర్తలు మీరంతా ఏమన్నా పరిస్థితి ఏమన్నా ఉందా నాయన? నీకు చెప్తాను, చూసుకో, జాగ్రత్తగా ఉండు. కౌంటర్ నీకే ఇస్తున్నాము. నీవు ఎక్కడున్నా ఏదో రేగి అని మాట్లాడుతున్నారు గ్రూప్లే. ఎప్పుడైనా సరే మేము రెడీగా సిద్ధంగా ఉంటాం. చర్చకు కానీ ఇంకోటి కానీ రెడీగా ఏమికైనా సిద్ధంగా రెడీగా ఉంటాం మేము. ఇట్లా మా నాయకుల మీద ఎప్పుడైనా కానీ నీచంగా మాట్లాడామంటే నీ తోకలు కత్తిరించి చెక్కుతాం. జాగ్రత్త అమ్మా. అబ్దుల్లా, నువ్వు మా శ్రీధర్ రెడ్డి గారి గురించి నానా రకాలుగా మాట్లాడినావు. నీ పద్ధతి మార్చుకో. ఈ విధంగా మాట్లాడితే ముందుకు ఇబ్బందులు పడతావు. నువ్వు చెప్తున్నాం, జాగ్రత్త. ఆఫ్టర్ ఆల్ ఒక కారు బాడీకి ఇవ్వలేని వ్యక్తివి నువ్వు. ఈ రోజు ఏదో వాళ్ళ వీళ్ళ అండదండలు చూసుకొని నువ్వు శ్రీధర్ రెడ్డి సార్ని విమర్శించే స్థాయి అనేది. కనీసం నువ్వు ఒక గల్లీ నాయకుడు కూడా కాదు, ఒక నియోజకవర్గ లీడర్ని, ఒక రాష్ట్ర నాయకుడిని నువ్వు విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మేము అనుకుంటే నువ్వు కనీసం పుట్టపర్తిలో కానీ తిరగలేవు. జాగ్రత్త అబ్దుల్లా, ఇది కేవలం నీకు మాత్రమే చెప్తున్నాం. నువ్వు ఇలాంటి చర్యలు మానుకోకపోతే కనీసం మా వీడియో చూసిన తర్వాత అయినా నువ్వు మా శ్రీధర్ రెడ్డి గారికి సారీ చెప్పాలని మిమ్మల్ని చెప్తున్నాను. స్వామి శత జయంతోత్సవాలు అన్నారు. అది జ్ఞానం ఉండే మేము పుట్టపర్తిలో జరగవలసిన కార్యక్రమాన్ని నల్లమూడలో జరిపినాము. కానీ నువ్వు దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది నీకు తగు కాదు. ఒకవేళ నీకు పబ్లిసిటీ కావాలంటే వేరే విధంగా చేసుకో, కానీ ఇది మంచిది కాదు. అనవసరంగా స్వామి జయంతోత్సవాల్లో రాజకీయం చేయొద్దని చెప్పి నువ్వే రాజకీయం చేస్తున్నావు. ఆ రాజకీయం చేయకూడదనే ఉద్దేశంతోనే మేము నల్లమూడలో ప్రోగ్రాం చేసినాం. కానీ నీకు మెడికల్ కాలేజ్ అంటే అవగాహన ఉందా? అసలు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నువ్వు చదువుకున్న వ్యక్తి అయితే ఈ విధంగా మాట్లాడతావా? పొలిటికల్ గా మాట్లాడేటప్పుడు నాన్ పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. నువ్వు ఒక పబ్లిక్ లీడర్ అంటావు. ఒక లీడర్ అనేవాడు 10 మందికి ఆదర్శంగా ఉండాలా. ఇలాంటి మాటలు ఫుట్పాత్ వాళ్ళు కూడా మాట్లాడుకునే మాటలు మాట్లాడలేదు. కనీసంలో ఒక జ్ఞానం ఉందా? ఈ వీడియో వైరల్ అయితే ఎట్లుంటుంది? మీ పార్టీకి ఏ విధమైన బ్యాడ్ నేమ్ వస్తుంది? నువ్వు పార్టీకి గుడ్ నేమ్ కాదు, పార్టీకి ఉండే పేరు చెడగొడతాండవు. నువ్వు ప్రజల పక్షాన పోరాడాలి, కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడి అనవసరమైన విషయాలన్నీ మీరు ఈ విధంగా చేయడం